నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. టారిఫ్ల నుంచి ఉపశమనానికి ప్రోత్సాహకాలు ఎగుమతిదారులకు అందించేలా కేంద్రం కసరత్తు. జీఎస్టీ సంస్కరణలతో టారిఫ్ల నష్టం భర్తీ. ఫిచ్ సొల్యూషన్ కంపెనీ BMI అంచనా. భారత్పై టారిఫ్లను వ్యతిరేకించిన డెమోక్రాట్లు చైనాపై ఎందుకు విధించలేదని ప్రశ్న. విదేశీ విద్యార్థులకు ట్రంప్ మరో షాక్. 4 ఏళ్లకు మించి ఉండకుండా పరిమితి. జపాన్ చైనా పర్యటనలకు బయలుదేరిన ప్రధాని. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై దృష్టి. ఓట్ చోరీపై మరోసారి రాహుల్ గాంధీ ఆరోపణ. మరిన్ని ఆధారాలు బయటపెడతానని వెల్లడి. ఉక్రెయిన్పై డ్రోన్లు క్షిపణులతో రష్యా దాడి. చిన్నారులు సహా 17 మంది మృతి.